103వ జయంతి ఎన్టీ రామారావు గారి 103వ జయంతి సందర్భంగా ఈరోజు ఎన్నో పాటలు పాడి వినిపించిన సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇప్పుడు మన ముందుకు మరొక పాటతో నందిమల్ల రామలన్న గారు బడిపంతులు చిత్రం నుండి రచన ఆచార్య ఆత్రేయ గారు కేవి మహాదేవన్ గారి స్వరకల్పనలో అలనాడు పాడినటువంటి ఘంటసాల గారు మరి వారి బృందం చే భారత మాతకు జేజేలు అంటూ మన ముందుకు వచ్చి ఆలపిస్తున్నటువంటి నందిమల్ల రామలన్న గారికి స్వాగతం సుస్వాగతం. రండి అన్న. కళాకారులందరికీ నమస్కారం. నేను చిన్నతనం నుండి సినిమాలు చూస్తున్నాను. నాకు మొట్టమొదలు మహామంత్రి తిమ్మరుసు సినిమాలో శ్రీకృష్ణదేవరాయలుగా నటించినటువంటి ఎన్టీ రామారావు ఆ పాత్ర నాకు ఎంతో నచ్చింది. అంతకంటే ఎక్కువ తిమ్మరుసు పాత్రలో ఉన్న గుమ్మడి పాత్ర నచ్చింది. ఆ తర్వాత ఎన్టీ రామారావు నటించిన అనేక సినిమాలు చూడడం జరిగింది. ఎంతో నాకు ఆనందం కలిగించే విధంగా ఆయన సినిమాల్లో పాటలు ఉన్నాయి. నేను ఎక్కువ సినిమాల్లో చూసిన అంటే ఆ సినిమాల్లో దేశభక్తికి సంబంధించినటువంటి అంశాలని నేను దృష్టిలో పెట్టుకొని చూడడం జరుగుతుంది. పాటలు కూడా అదే పద్ధతిలో నేను దేశభక్తి పాటల్ని ఆస్వాదిస్తాను. అందులో భాగంగా ఈరోజు ఎన్టీ రామారావు 103వ జయంతి సందర్భంగా ఇక్కడ వనపర్తి కళాకారుల ఐక్యవేదిక తరఫున ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నందుకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ బడిపంతుల చిత్రం నుండి ఈ పాట మనందరి కోసం పాడుతున్నాను. ఆసేతు హిమాచల సస్యశ్యామల జీవదాత్రికి జేజేలు, భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ ఆ త్రివేణి సంగమ పవిత్ర భూమి, 4 వేదములు పుట్టిన భూమి, గీతామృతమును పంచిన భూమి, పంచశీల బోధించిన భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. శాంతి దూతగా వెలసిన బాపు, జాతి రత్నమై వెలిగిన నెహ్రూ, విప్లవ వీరులు వీరమాతలు, ముద్దు బిడ్డలై మురిసే భూమి. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. సహజీవనము సమభావనము సమతావాదము వేదముగా, ప్రజాక్షేమము ప్రగతి మార్గము లక్ష్యములైన విలక్షణ భూమి.
భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ సేతు హిమాచల సస్యశ్యామల్ జీవదాత్రికి జేజేలు. భారత మాతకు జేజేలు, బంగారు భూమికి జేజేలు. ఆ